వెల్కమ్ టు పల్లవి టీవీ. 2 నెలల వ్యవధిలోనే దేశ రాజధాని ఢిల్లీలో రెండో టెర్రర్ మాడ్యూల్‌ని పోలీసులు ఛేదించారు. ఈరోజు తాజాగా పట్టుకున్న టెర్రర్ మాడ్యూల్ ఏందంటే దాదాపు రాష్ట్రంలో అటు దేశవ్యాప్తంగా దేశ రాజధాని ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, పూణే, పంజాబ్, జార్ఖండ్ సో ఇట్లా 5 రాష్ట్రాలలో 9 మందిని అరెస్ట్ చేశారు ఏకకాలంలో ఈరోజు మొత్తం అంతా కలిపి. సో ఏం చేయబోతా ఉన్నారు వీళ్ళు 9 మంది టెర్రరిస్టులు ఎవరు అంటే డిఫరెంట్ దేశాల నుంచి ఉన్నారు. పాకిస్తాన్ నుంచి కొంతమంది, నేపాల్ నుంచి కొంతమంది, బంగ్లాదేశ్ నుంచి కొంతమంది. సో వీళ్ళందరూ ఏం ఏం చేయబోతున్నారంటే దేశంలో ఉన్నటువంటి ప్రధాన రైల్వే స్టేషన్‌లు, ప్రధాన అణు కేంద్రాలు, అట్లాగే దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధాన కేంద్ర ప్రభుత్వ భవనాలు ఏవైతే ఉన్నాయో భవనాలు, అట్లాగే సెక్యూరిటీ సిబ్బంది వీటన్నిటి మీద దాడులు చేయాలి. బాంబ్ బ్లాస్టులు చేయాలి. సో స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉంటారో సో వీళ్ళు ఈ 9 మంది ఎట్లా పనిచేస్తున్నారంటే బంగ్లాదేశ్‌లో ఒక హ్యాండ్లర్ ఉన్నాడు. వాని ద్వారా పనిచేస్తా ఉన్నారు. అట్లాగే పాకిస్తాన్‌లో కూడా, దుబాయ్‌లో కూడా ఏదైతే ఐఎస్ఐ దావూద్ ఇబ్రాహిం ఉన్నాడు కదా! అండర్ వరల్డ్ డాన్ వాడు అట్లాగే ఐఎస్‌ఐ వీళ్ళిద్దరితోనే వీళ్ళు లింకులు నడుపుకుంటూ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉందని వీళ్ళు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దాదాపు సుదీర్ఘ కాలంగా వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళ ఫోన్ కాల్స్ కావచ్చు, వాళ్ళ ఆర్థికపరమైన ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఆయా ప్లేస్‌లలో వాళ్ళు రెక్కి నిర్వహించడం కావచ్చు. వీటన్నిటిని గమనించి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఢిల్లీ సౌత్ స్పెషల్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చిన ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఆధారంగా ఈరోజు దాదాపు ఢిల్లీ, ముంబై, పంజాబ్, జార్ఖండ్ అట్లాగే పూణే. సో ఈ 5 చోట్లలో వాళ్ళు రెక్కి నిర్వహించి 9 మందిని అరెస్ట్ చేశారు. సో 9 మంది ఫేసులు మేము రివీల్ చేస్తే ఒకసారి చూడండి. వీళ్ళే 9 మంది. ఆ 9 మందిలో వీళ్ళు 5గురు, ఇంకొక 4గురు ఉంటారు. సో వీళ్ళేంటి అంటే బంగ్లాదేశ్‌లో ఒక హ్యాండ్లర్ ఉంటాడు మనకు. వాడు గతంలో అరెస్ట్ అయ్యి ఇప్పుడు అరెస్ట్ నుంచి పారిపోయి పోలీసుల నుంచి తప్పించుకొని బంగ్లాదేశ్‌లో ఉంటూ వీళ్ళ ద్వారా ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో వాటిని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తాడు. వాని పేరు అహ్మద్ షాబీర్ అని. షాబీర్ అహ్మద్ లోనే. సో వీడు గతంలో అనేక ఉగ్రవాద కార్యకలాపాలకు ఇట్లే పాల్పడితే పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేస్తే కస్టడీ నుంచి తప్పించుకొని బంగ్లాదేశ్ పారిపోయినట్టు నిఘా వర్గాల దగ్గర సమాచారం ఉంది. ఇప్పుడు వీడే హ్యాండ్లర్‌గా వీళ్ళంతా పనిచేస్తూ ఉన్నారు. స్లీపర్ సెల్స్ ఏవైతే ఉంటాయో ఉగ్రవాద సంస్థలకు సంబంధించి అటు ఐఎస్ఐ కావచ్చు, అట్లాగే దావూద్ ఇబ్రాహింకి సంబంధించి ఏవైతే లింక్స్ ఉన్నాయో ఆ స్లీపర్ సెల్స్‌ను వీళ్ళంతా 9 మంది యాక్టివేట్ చేసి దేశంలో అణు కేంద్రాలు, రైల్వే స్టేషన్లు, ఆలయాలు, అట్లాగే ఢిల్లీలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసు, పార్లమెంట్ కావచ్చు, మిగతా కీలకమైన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటికి జనం ఎక్కువ ఉండే ప్రాంతాలలో బ్లాస్టింగ్ చేయాలనేది వీళ్ళ ప్లాను. ఈరోజు 9 మందిని అరెస్ట్ చేసిన సందర్భంగా పోలీసులు ఏదైతే వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి గన్నులు రికవర్ చేశారు. అట్లాగే 24 క్యాట్రిడ్జ్‌లు రికవర్ చేశారు. అట్లాగే గ్రెనేడ్లు రికవర్ చేశారు. గ్రెనేడ్లు ఎక్కడ తయారైనాయి అంటే పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ. పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ఆర్డినెన్స్ ఏదైతే వాళ్ళకు రక్షణ సంబంధించిన ఫ్యాక్టరీ ఏదైతే ఉంటుందో అక్కడ తయారైనటువంటి గ్రెనేడ్లు వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అట్లాగే ఇంకొంత వాళ్ళకు సంబంధించి ఏదైతే ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన పరికరాలు ఉంటాయో వాటన్నిటిని సీజ్ చేసిర్రు. సో ఇది మొత్తానికి అంటే 2 నెలల వ్యవధిలోనే గతంలో కూడా ఢిల్లీలోనే మనకు ఒక టెర్రరిస్ట్ ఉగ్రవాద మాడ్యూల్ ఒకటి బ్రేక్ చేసింది ఢిల్లీ పోలీసులు. అది అంతకుముందుకు ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగిందిగా మనకు మెట్రో స్టేషన్ దగ్గర. అది పార్లమెంటు ముందు ఎర్రకోటకు సమీపంలో మెట్రో స్టేషన్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అది బాంబు ఉద్దేశపూర్వకంగా బ్లాస్ట్ కాలేదు. వాళ్ళు పొరపాటు చేస్తూ ఉండగా జరిగినటువంటి బ్లాస్ట్. ఆ చిన్న బ్లాస్ట్‌తో కొద్దిగా తక్కువ ప్రాణ నష్టం అట్లాగే ఆస్తి నష్టం జరిగింది. సో మాడ్యూల్‌ని సక్సెస్‌ఫుల్‌గా బ్రేక్ చేసిన నిఘా వర్గాలు ఇప్పుడు కూడా ఈ 9 మందిని కూడా చాలా చాకచక్యంగా పట్టుకోరు. ఒకే రోజు 5 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని వీళ్ళందరినీ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నటువంటి సౌత్ ఢిల్లీ పోలీస్ సెల్ ఏదైతే ఉంటుందో స్పెషల్ సెల్ అందులో పెట్టి విచారిస్తూ ఉన్నారు. ఇంకెంతమంది ఉన్నారు? సో వీళ్ళు 9 మందేనా? వీళ్ళ కింద వీళ్ళు యాక్టివేట్ చేసిన స్లీపర్ సెల్ ఎక్కడెక్కడ యాక్టివేట్ చేశారు? వీళ్ళు ఏమేం కార్యకలాపాలు చేయబోతా ఉన్నారు? బాంబులు వీళ్ళకు అంటే మనకు గ్రెనేడ్లతో పాటు వీళ్ళ దగ్గర స్వాధీనం చేసుకున్నటువంటి మెటీరియల్‌తో పాటు వీళ్ళ దగ్గర ఇంకేమన్నా పేలుడు పదార్థాలకు సంబంధించిన ముడి సరుకులు ఎక్కడ ఉన్నాయా? వీళ్ళందరినీ ఆపరేట్ చేస్తున్నది ఎవరు? వీళ్ళకు ట్రాన్సాక్షన్స్ ఆర్థికపరమైన నిధులు ఎక్కడి నుంచి అందుతున్నాయి? ఇట్లాంటి అన్ని వివరాలని పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే భారీ టెర్రరిస్ట్ మాడ్యూల్ అయితే ఢిల్లీ పోలీసులు బ్రేక్ చేస్తారని చెప్పవచ్చు.
సో ఈ మాడ్యూల్ కనుక బ్రేక్ చేయకపోతే వాళ్ళు ఏదైనా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడితే పెద్ద నష్టం జరిగేది, అది దేశవ్యాప్తంగా జరిగేది. ఎందుకంటే వీళ్ళు పట్టుబడ్డోళ్ళంతా ఒకటే చోట పట్టుబడ్డోళ్ళు కాదు. ఈరోజు జార్ఖండ్ ఉన్నారు, అట్లాగే పంజాబ్ ఉన్నారు, ఢిల్లీ, ముంబై, పూణే, సో ఇట్లాంటి పెద్ద పెద్ద నగరాలు. సో మనకు సౌత్ నుంచి పెద్దగా నగరాలు లింక్స్ ఏమి ఇప్పటివరకు దొరకలే, కానీ వీళ్ళ విచారణలో ఇంక బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళంతా స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేస్తూ వీళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు, ఈ దాడులు తెగబడమే లక్ష్యంగా. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మళ్ళీ ఎన్ఐఏ కూడా ఇందులో ఎంటర్ అవుతుందా, ఈ కేసును ఎన్ఐఏ టేకప్ చేసి ఈ ఉగ్రవాద మూలాలకు సంబంధించి ఈ మాడ్యూల్కి సంబంధించి లోతుగా చాలా డెప్త్గా అనాలిసిస్ చేసి మరిన్ని వివరాలు రాబడుతుందో చూడాలి. సో మొత్తానికైతే ఒక టెర్రరిస్ట్ మాడ్యూల్ అయితే బ్రేక్ అయింది.